కోరుకున్న వెంటనే అభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహీదేవి నవరాత్రులు 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, వ్రతం యొక్క నియమాలు, సమయాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ అభిప్రాయాల్ని కామెంట్ చేసేయండి. జూలై నెల 15వ తేదీ బుధవారం ఆషాఢ శుక్ల పాడ్యమి రోజున శ్రీ వారాహి మాత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటిని మనం గుప్త నవరాత్రులుగా జరుపుకుంటాము. ఈ నవరాత్రులు ఎప్పుడు ముగుస్తాయి అంటే 23వ తేదీ గురువారం ఆషాఢ శుక్ల నవమి రోజున ముగుస్తాయి. అమ్మవారికి జరిపించే పూజా విధానం, నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి 7 గంటల తర్వాత పూజ చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించి శ్రీ వారాహి అమ్మవారి చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. కుంకుమ, పసుపు, ఎరుపు పువ్వులతో అర్చన చేయాలి. వ్రత సమయంలో అమ్మవారిని పఠించవలసిన మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని 9 లేదా 27 మీకు వీలైతే 108 సార్లు జపించండి. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు పండ్లు, పాయసం లేదా మీకు సాధ్యమైన నైవేద్యాన్ని సమర్పించండి. హారతి ఇచ్చి అమ్మవారికి ప్రార్థన చేసి ఆశీస్సులు పొందండి. ఈ నవరాత్రుల్లో రాత్రి వేళలో చేసిన పూజల వల్ల నరఘోష, దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈ పవిత్ర నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు రాత్రి వేళలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేష శుభ ఫలితాలు, ఐశ్వర్యం, శక్తి, శత్రునాశనం కలుగుతాయి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క 9 రూపాల గురించి, వాటి పేర్ల గురించి తెలియజేస్తాను. శ్రీ వారాహిదేవి నవరాత్రుల గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియపరిచాను. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.